మాది పల్లగుట్ట విలేజ్, పేరు దారమ్మదు. ఈ హైపర్ టెన్షన్ వైరు ఊరి వెలుపల నుంచి వేసేది, ఇళ్ళ మధ్య నుంచి వేసేళ్ళు. అది మాకు చాలా ప్రమాదకరంగా ఉంది. మొన్ననే రీసెంట్గా షూట్లో తప్పిపోయిన మా నాన్న చనిపోయేది ఉండే, షూట్లో తప్పిపోయిన ప్రమాదం. ఈ వైర్ను మేము ఏంటి కూడా ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు, సరిగా స్పందిస్తలేడు. గ్రామ స్థాయి అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. దీన్ని గ్రామ వెలుపల నుంచి వెళ్ళి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ సమస్య. మా ఊర్లో ఒక మిల్లు, మా ఊరవతల మిల్లు నిర్మించడం జరిగింది. ఆ మిల్లు నిర్మాణానికి యాక్చువల్గా అయితే ఈ హైటెన్షన్ వైర్లు అనేటువంటిది ఈ ఇండ్ల పైన కాకుండా, విలేజ్ లో నుండి కాకుండా బయట నుండి తీసుకోవాల్సిన పర్మిషన్ ని వాళ్ళు కొంతమంది అధికారులు ఏం చేసిల్లంటే వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు లంచాలు ఇచ్చి ఈ బయట నుండి వెళ్లాల్సినటువంటి హైటెన్షన్ వైర్ ను వాళ్ళు మా ఇండ్ల మీద నుండే తీయడం జరిగింది. దీనివల్ల మొన్న మేము మా పెద్దనాన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఒక క్షణంలో తప్పింది ఆ ప్రమాదం. ఒక్క నిమిషం అయితే రాడు ఆ వైర్లకు తాకి ఆయన ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి. సో దీనిపైన మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అధికారులకు తెలియజేయండి ఏమనగా ఇమ్మీడియట్లీగా మాకు తగిన న్యాయం జరిగించి ఈ వైరు ఏదైతే ఇండ్లపై నుండి తీసిల్లో దీన్ని దయచేసి ఊరు బయట నుండి వారు తీయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. షార్ట్ వస్తుంది, కొట్టి కూడా ఇప్పుడు నెల రోజులు ఇంటికే తీసేద్దామని ఆ వైరు కూడా పని చేస్తాను. ఒక గంట సేపు పని చేయమంటే మన హెల్పర్ గారి తీర్థం చేస్తాము. నాగరాజు, హెల్పర్ నాగరాజు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది, అది 2 నెలలు అయితే పని చేయమంటే ఓ లైన్ చెట్టు తీద్దామంటే ఈ రియల్ గా మన ఇల్లు కట్టుకుంటే అంటే పెద్ద మనిషి కొంచెం జనరల్ చేపే చచ్చిపోతుండే. కొంచెం దయచేసి ఈ తొలగించాలని నా ప్రార్థన. నా ఇంటి మీకు హైటెన్షన్ వైర్ పోయింది సార్. ఆ రోజుల్లోనే స్పందించిన. మా పక్కపొంటి దారం అది ఉంటే చెట్టు కొట్టని చెప్పిన, వైర్ పోవద్దని చెప్పిన, అయినా దౌర్జన్యం చేశారు సార్. కొంచెం దయచేసి మా గ్రామ సర్పంచ్ మా శ్రీధర్రావు గారు, కడియం శ్రీహరి గారికి చేతిలో మొక్కుతారు సార్. కొద్దిగా దయచేసి తొలగించాలని నా ప్రార్థన సార్. అందరికీ ప్రమాదం ఉన్నది. దయచేసి శ్రీధర్రావు గారు అని ఉప సర్పంచ్ కానీ అందరు కొంచెం దయచేసి ఈ వైర్ను కొంచెం ఇమ్మీడియట్ గా మీరు తొలగించగలరని నా యొక్క ప్రార్థన.